వర్షంలోనూ ఇంటింటికి ఎమ్మెల్యే అరవిందబాబు సంచలనంగా సంక్షేమ పథకాల అమలు. డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన రెండేళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చిదలవాడ అరవిందబాబు గురువారం పట్టణంలోని 31వ వార్డు పాతూరి శివాలయం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ప్రజలను కలిశారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రతి ఇంటి గడప తట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని స్వయంగా ఆరా తీశారు. అలాగే రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. గత 5 ఏళ్లలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ ద్వారా భారీగా 16,347 ఉద్యోగాల భర్తీ చేపట్టడంతో దానిని తట్టుకోలేక వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశామని ప్రజలకు వివరిస్తున్నామని చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, వాహన మిత్ర, సీఎం రిలీఫ్ ఫండ్ వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ప్రజలకు విస్తృతంగా లబ్ధి చేకూర్చిందని పేర్కొన్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలోనే గత రెండేళ్లలో సుమారు 666 కోట్ల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు వెల్లడించారు. డోర్ టు డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంటిని సందర్శించి పథకాలు అందని అర్హులను గుర్తిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 1000 మందిలో ఒకరికి కూడా సంక్షేమ పథకం అందకపోయినా వెంటనే సచివాలయ సిబ్బంది, జిల్లా యంత్రాంగం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్లు, కాలువలు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన సమస్యలను కూడా గుర్తించి పరిష్కరిస్తామని చెప్పారు. కొన్ని సందర్భాల్లో కరెంటు మీటర్ రీడింగ్ అధికంగా ఉండటం వంటి సాంకేతిక కారణాలతో అర్హులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొన్ని పథకాలు అందడం లేదని, అలాంటి సమస్యలను పరిష్కరించి తల్లికి వందనం వంటి పథకాలను ప్రతి అర్హ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో P4 విధానం, అన్నా క్యాంటీన్ల బలోపేతం, పాఠశాలలకు క్రీడా సామాగ్రి, స్టడీ మెటీరియల్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, యూనిఫామ్ల పంపిణీ వంటి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. జూలై 27న ప్రారంభమైన ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో ఇప్పటికే 34వ, 33వ, 32వ, 31వ వార్డుల్లో ప్రచారం పూర్తి చేశామని, శుక్రవారం 30వ వార్డులో కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లడం ద్వారా ప్రభుత్వ పనితీరులో ఉన్న లోటుపాట్లను గుర్తించి వెంటనే సరిదిద్దేందుకు అవకాశం లభిస్తోందన్నారు. తాను గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని డాక్టర్ చిదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. ప్రజలు కూడా స్వేచ్ఛగా తనను కలిసి సమస్యలు తెలియజేస్తున్నారని, ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.